ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో భారీ తిమింగలం ఏసీబీ వాళ్లకు చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు, బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు బయటపడింది. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. వనస్థలిపురంలోని హస్తినాపురంలో ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 7 చోట్ల బృందాలుగా ఏర్పడిన అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు 11 గంటలకు పైగా సోదాలు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించింది. వనస్థలిపురం, హస్తినాపురంలోని శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు మరో 5 చోట్ల తనిఖీలు కొనసాగాయి. దాడుల్లో అతను భారీగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మిన్ అధికారిగా పనిచేస్తున్నారు. ఏసీబీ సోదాల్లో కర్మాన్ ఘాట్లో 2 ప్లాట్లు, 233 చదరపు గజాల్లో 3 అంతస్తుల భవనం, రంగారెడ్డి జిల్లా యాచారంలో 10.8 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు శ్రీనివాసరెడ్డి తన కుమారుడి పేరిట ఓ బార్లో 86 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఇంట్లో 4 లక్షల రూపాయల నగదు, 6 బ్యాంకు ఖాతాల్లో 8.60 లక్షల నగదు, దాదాపు కిలోకు పైగా బంగారం, 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఇంట్లో 11 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికారులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. సర్చెస్ లో భాగంగా సెర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదగిరిగుట్టలో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్, ఒక 46 తులాస్ వరకు గోల్డ్ ప్లెడ్జ్ చేస్తున్నాడు, 28 lakhs వరకు తీసుకున్నాడు. మిగతాది 680 grams గోల్డ్ ఇంట్లో మరియు లాకర్లో కలిపి మాకు దొరికిందండి. సో టోటల్ ఆల్ వర్త్ నియర్లీ 6,66 లక్షల రూపాయల వరకు వస్తుందండి. ఇది ఆన్ రికార్డ్లో వచ్చింది. అయితే ఈ భూముల వాల్యూలు ప్లస్ ఫ్లాట్ వాల్యూలు అవన్నీ కూడా రిజిస్టర్డ్ వాల్యూ ఏదైతే ఉన్నాయో అవన్నీ. శ్రీనివాసరెడ్డికి అక్రమ సంపాదన కొత్తేమీ కాదని అధికారులు తెలిపారు. గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు.